Subscribe to our channel and press the bell icon for the latest updates. ఆట కంటే వివాదాలతో అతి తక్కువ కాలంలోనే క్రికెట్ ప్రపంచాన్ని ఆకర్షించాడు భారత్ యువ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ రిషబ్ పంత్. అయితే ఇటీవల కీపింగ్ ఇటు బ్యాటింగ్ విభాగాల్లో వరుసగా విఫలమై అంతే స్థాయిలో విమర్శలు ఎదుర్కొంటున్నాడు. దీనిపై స్పందించిన పంత్ ప్రతి క్షణం ప్రపంచ కప్ జట్టులో చోటు నా దృష్టిలో ఉంటుందని, అయితే ప్రస్తుతానికి నా ఏకాగ్రత మొత్తం ఐపీఎల్ మీద ఉంచాలనుకుంటున్నానని తెలిపాడు. నా జట్టును గెలిపించుకోవడం కోసం కృషి చేస్తానని పేర్కొన్నారు. ఒక ఆటగాడిగా నేను అనునిత్యం పరివర్తన చెందుతున్నానని, ఏ విషయంలో మెరుగుపడాలో ధోనీతో మాట్లాడి సలహాలు తీసుకుంటున్నానన్నాడు. ధోనీ గురించి చెప్పాలంటే ఆయన డ్రెస్సింగ్ రూమ్లో ఎంతో ప్రశాంతంగా ఉంటారు. ఆయనతో ఏ విషయమైనా మాట్లాడే స్వేచ్ఛనిస్తారు. ఓపికతో మంచి సలహాలు ఇస్తాడని తెలిపారు. అతి త్వరలో ప్రపంచ కప్ ఉన్న నేపథ్యంలో ఈ ఐపీఎల్ మునుపటి వాటి కన్నా కాస్త భిన్నమైందన్నారు. ఐపీఎల్ కంటే అంతర్జాతీయ మ్యాచ్ల్లో ఎక్కువగా ఒత్తిడికి గురవలసి ఉంటుంది. కానీ జట్టు విజయానికి ఆ ఒత్తిడిని జయించక తప్పదని పేర్కొన్నారు. గత ఐపీఎల్లో పంత్ 52.61 సగటుతో 684 పరుగులు చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.